హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం స్పెషల్గా ఒక మసాలా పౌడర్ని చెప్తా అన్నాను కదండి, ఇదే అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం ఒక 200 గ్రామ్స్ ఆఫ్ ధనియాలు మనం తీసుకుందామండి. మనకి ఈ 200 గ్రామ్స్ ఆఫ్ ధనియాలని మంచిగా ఫ్రై చేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ స్మెల్ అనేది మనకు వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము. దాంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు యాడ్ చేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మనం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఫస్ట్ ధనియాలని మంచిగా గ్రైండ్ చేసుకుందాం, సాఫ్ట్గా అయ్యేలాగా. ఓన్లీ ధనియాలు మాత్రమే గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా పౌడర్ వచ్చేదాకా మనం గ్రైండ్ చేసుకున్నాము. ఇవి ఏ కర్రీస్లోకైనా మనం దించే ముందు ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందని, ఐదర్ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర కూడా మనం మిక్సీ పట్టేసుకున్నాము. మనకి క్వాంటిటీ అనేది చాలా వస్తుందండి. సో దీన్ని మీరు మనకి బయట ఎంత కావాలో అంత ఉంచేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ ఉంటుందండి. దీంట్లోనే ఒక వెల్లుల్లి మొత్తం యాడ్ చేసి మనం మిక్సీ పట్టేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాము. ఈ విధంగా అండి మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకొని ఆ వెల్లుల్లి, ఈ ధనియా పౌడరు మొత్తం యాడ్ చేసుకొని దీంట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీస్లో వేసుకుంటాము. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. నేనైతే ఇక్కడ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ మిక్స్ అయ్యేలాగా మన ఫింగర్ టిప్స్తో మంచిగా మిక్స్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుందండి మనం మిక్స్ చేసే కొద్దీ. సో చాలా టేస్టీగా మనం కర్రీ దించే ముందు, మెయిన్గా కర్రీ దించే ముందు ఒక 2 మినిట్స్ ముందు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మనం ఈ పౌడర్ని యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని నేను సాంబార్ పౌడర్ అని చెప్పేసి అంటానండి. సో మీ లాంగ్వేజ్లో మీరు ఏమంటారో కామెంట్ చేయండి. సాంబార్ పౌడర్ ఇంకా సపరేట్గా ఉంటుంది, ఇది ఒక టైపు. ఇది కర్రీస్లో అన్నిట్లో వేసుకోవచ్చు. ఇట్లా బాక్స్లో వేసేసుకొని టైట్గా పెట్టేసుకొని ఆ ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళకుండా మీరు కూడా దీన్ని స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మినిమం 2-3 మంత్స్ దాకా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. బాయ్.